త్రిత్వము తర్వాత 9వ ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు పూర్వీనోత్సాహముతో గురు స్తోత్రము చేయను రండి. సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు ఆ ప్రభువే దేవుండు అధిక స్తోత్రార్హుండు. భూప్రజలందరినీ పుట్టించిన భగవంతుండు. సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు. మనము దేవుని వారమును మరియాయన ప్రజల మనయమున ఘన ప్రభువు నెనరుతో మేపెడి గొర్రెలము. సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు కృతజ్ఞతార్పణలు కొల్లగను చెల్లింప నాతనియ వరణములో అతి వినయముతో చేరండి. సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు ఆయన దయామయుడు ఆయన కృపామయుడు ఆయన ప్రేమ సత్యం అనవరతం గుండును నిజమే. సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు శుభనామం మది నుంచి ప్రభునామం స్తుతించి గణనామం అతి భక్తి గణనామం అతి భక్తి అనయము కొలువుడి జనులారా. సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు పితృపుత్రాత్మకును ప్రియమహిమా మగుగాక. ఆదిని నుండిన రీతి ననవరతం ఉండునుగాక. సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును.
అప్పుడు నేను దేవుని బలిపీఠమునద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరదును. దేవా, నా దేవా, సితార వాయించుచుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించినవాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు నేను ఒప్పుకొందు ననుకొంటిని. నీవు నా పాపదోషము పరిహరించేయున్నావు. మా సృష్టికర్తవు విమోచకుడవునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమగ మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కరికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకే వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటికై నీ జనతేక కుమారునిచ్చిన మిగిల కరుణ గల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మను వృద్ధి పొందించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనను కనికరించి మన కొరకు చనిపోటుకే తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. త్రిత్వము తరువాత 9వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. నా శత్రువులు చేయు కీడు ఆయన వారి మీదకి రప్పించును. ఓ ప్రభువా, నీ సత్యమును బట్టి వారిని నశింపచేయము. దేవా, నీ నామమును బట్టి నన్ను రక్షింపుము. నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చుము. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువా, మమ్మును కనికరింపుము. ప్రభువా, మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును
మమ్మను కనికరింపుము. క్రీస్తు మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమా. కలుగునుగాక దేవునికి మహిమ, కలుగునుగాక కలుగునున్నతమైన ఘనస్థలమునందున ఇలాకు సమాధానం నరులకాయనాదాయ. ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపాలన పరిపూర్ణ శక్తి గల పరమజనకా నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము. మహిమా పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను. మహిమాతిశయమును మదితలంచియు నీకు మహిని మా స్తుతి కృతజ్ఞతానిచ్చుచున్నాము. ఏకకుమారా యేసు ప్రభువా యెహోవా తనయ లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము చల్లగా. లోక పాపములు మోసుకుపోవు యేసు రక్షక. వాసిక జనకుని కుడివైపున కూర్చుండు యేసు మా ప్రార్థన ఆలకించి కనికరించు. పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు, ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభాలుచున్నావెప్పుడు. ప్రభు మీతో నుండుగాక. ప్రార్థింతాము. ఓ ప్రభువా,
నీ వినయ సేవకుల ప్రార్థనలకు కరుణతో చెవియొగ్గి నీకిష్టమైన వాటిని అడుగునట్లు వారిని నడిపించి వారి మనవులను అంగీకరింపుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగ యుగములు జీవించుచు పరిపాలించునుడు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ప్రియులారా, త్రిత్వము తరువాత 9వ ఆదివారపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాలు చదవగా విందాం. త్రిత్వంలోని 9వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము సామెతలు 16 అధ్యాయము 1 నుండి 9 వచనాలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. హృదయాలోచనలు మనుష్యుని వశము, చక్కని ప్రత్యుత్తరమిచ్చుటకు యెహోవా వలన కలుగును. ఒకని నడతలన్నీయు వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును. యెహోవా ఆత్మలను పరిశోధించును. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేసెను. నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను. గర్వహృదయులందరూ యెహోవాకు హేయులు. నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు. కృపాసత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. యెహోవాయందు భయభక్తులు కలిగిండుట వలన మనుష్యులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము. ఒకడు తాను చేయబోవున్నది హృదయములో యోచించుకొనును. యెహోవా వాని నడతను స్థిరపరచును. ఇంతటితో ఈ వాక్య భాగం ముగియుచున్నది. పరిశుద్ధుడవగు దేవా, పావన శక్తుడ దేవా, పావన మాచ్య దేవా, మమ్మును కనికరింపు. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక వాక్య భాగము అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 16వ వచనం నుండి 34వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండియుండుట చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయెను. కాబట్టి సమాజ మందిరములలో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతిదినమున సంత వీధిలో తన్ను కలుసుకొని వారితోనూ తర్కించుచూ వచ్చెను. ఎపికూరియులలోనూ స్తోయికులలోనూ ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. కొందరు ఈ వదరబోతు చెప్పినది ఏమిటని చెప్పుకొనిరి. అతడు యేసును గూర్చియు పునరుత్థానమును గూర్చియు ప్రకటించెను గనుక మరికొందరు వీడు అన్యదేవతలను ప్రచురించుచున్నాడని చెప్పుకొనిరి. అంతటా వారు అతన్ని వెంట పెట్టుకొని అరియోపగు అను సభ యొద్దకు తీసుకొని పోయి, నీవు చేయుచున్న ఈ నూతన బోధ ఎట్టిదో మేము తెలుసుకొనవచ్చునా? కొన్ని క్రొత్త సంగతులు మా చెవులకు వినిపించుచున్నావు గనుక వీటి భావమేమో మేము తెలుసుకొనగోరుచున్నామని చెప్పిరి. ఏథెన్సు వారందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుటయందును వినుటయందును మాత్రమే తమ కాలము గడుపుచుండువారు. పౌలు అరియోపగు మధ్య నిలిచి చెప్పినదేమనగా, ఏథెన్సు వారలారా, మీరు సమస్త విషయములలో అతి దేవతాభక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేనియందు భక్తి కలిగి ఉన్నారో
దానినే నేను మీకు ప్రచురపరుచుచున్నాను. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువైయున్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనాను కొదువయున్నట్టు మనుష్యుల చేతులతో సేవింపబడువాడు కాడు. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన యొకని నుండి ప్రతి మనిషి జాతులను సృష్టించి వారు ఒకవేళ దేనిని తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు. కాబట్టి మనము దేవుని సంతానమయుండి మనుషుల చమత్కార కల్పన వలన మల్చబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు. ఆ అజ్ఞాన కాలమున దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారుమనసు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు. మృతుల పునరుత్థానమును గూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేసిరి, మరికొందరు దీని గూర్చి నీవు చెప్పునది ఇంకొకసారి విందుమని చెప్పిరి. అలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయెను. అయితే కొందరు మనుష్యులు అతని హత్తుకొని విశ్వసించిరి. వారిలో అరియోపాగీతుడైన దియోనూసియు దమరి అను ఒక స్త్రీయు వీరితో కూడా మరికొందరు నుండిరి. ఇంతటితో ఈ వాక్య భాగము ముగియుచున్నది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయము 44వ వచనం నుండి 46వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఓ ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. 44వ వచనం ప్రారంభం. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనవెదకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాని కొనును. ఇంతటితో ఈ వాక్య భాగం ముగియుచున్నది. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. ప్రియులారా, అందరము కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మలను గర్భమున ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతె పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడనని అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధ ఆత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. గన్న
వద్దయ్యా 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 ఓ తండ్రి నన్ను గన్నయ్యా రావేనా యేసు, నన్ను గన్నయ్యా రావేనా ప్రభువా. కాలము పేకు గతించేను, గర్వదులెడతెగవాయేను. ఈ లోకమాయ సుఖే చాలు, చాలును 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 ఓ తండ్రి నన్ను గన్నయ్య రావేనా యేసు, నన్ను గన్నయ్య రావేనా ప్రభువా. దారుణ సంసారవారాధి దరి చూపి ప్రోవని కన్నాను, కారణ గురులింకెవ్వరు లేరయ్యా 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 ఓ తండ్రి నన్ను గన్నయ్య రావేనా యేసు, నన్ను గన్నయ్య రావేనా ప్రభువా. నా వంటి దుష్కర్మ జీవిని కేవలమగు నీదు పేర్నిని దీవించి రక్షింపని పూడే. రావయ్యా 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 ఓ తండ్రి నన్ను గన్నయ్య రావేనా యేసు, నన్ను గన్నయ్య రావేనా ప్రభువా. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగునగాక. ఆమేన్. ప్రియమైన దేవుని యొక్క కుటుంబమా, త్రిత్వము తరువాత 9వ ఆరాధనలో పాల్గొని ప్రభుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి కూడా యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా. దేవునికి వందనాలు చెల్లిందాం. మరి యొక్క త్రిత్వము తరువాత 9వ ఆదివారపు ఆరాధన కొరకు మరి చదవబడిన పరిశుద్ధ లేఖన భాగాలు మనం చదవగా విన్నాం కదా. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి వాక్య భాగాన్ని కలిసి చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 22, 23 వచనాలు కలిసి చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 22వ వచన ప్రారంభం. ఏథెన్సు వారలారా, మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్లు నాకు కనబడుచున్నది. 23వ వచనం. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే మీకు ప్రచురం చేయుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, త్రియేక దేవ, మీకు స్తోత్రాలు. చదివిన పరిశుద్ధ లేఖనమును మా కొరకు ఆశీర్వదించండి, దీవించండి. దేవి ప్రాతకాలము ఆరాధన ద్వారా నేను ఘనపరుస్తున్న ప్రతి కుటుంబాన్ని దర్శించి ప్రతి ఒక్కరిని కూడా నాయన మీరే ప్రభు పరలోకపు ఆశీర్వాద వర్షాలతో నింపమని యేసు ప్రభు దివ్య నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన విశ్వాసులారా, ఈ దినము దేవుని యొక్క వాక్య ధ్యానాన్ని మనం ప్రార్థనాపూర్వకంగా మనం చేస్తూ ఉన్నాం. ఇక్కడ అపోస్తుడైనటువంటి పౌలు ఏథెన్స్ పట్టణాన్ని ఆయన దర్శిస్తూ ఉన్నాడు. అనేక బలిపీఠాలు వారు కట్టుకుని వారు దేవతా ఆరాధనలు చేస్తూ ఉన్నారు. అలాగనే మరొక బలిపీఠం కనిపించింది. దాని మీద ఈ విధంగా వ్రాయబడి ఉంది, తెలియబడని దేవునికి ఆరాధన అని ఓ చక్కటి మరి సైన్ బోర్డు రాసి ఆరాధన చేస్తూ ఉన్నారు.
ఇది చాలా విచిత్రమైనటువంటి సంగతి, ప్రియ దేవుని బిడ్డలారా. ఇక్కడ మరి ఏదో ఒక దేవునికి ఆరాధన చేసేవారు ప్రపంచంలో ఉన్నారు, ఏదో ఒక దేవుడు. కానీ విచిత్రమైన సంగతి, ఈ యొక్క ఏథెన్స్లో తెలియబడని దేవునికి అని ఒక ఆరాధన మరి చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు అపోస్తుడైన పౌలు గారు చూచి అక్కడ ఆయన ఆ సంఘటన భరించలేకపోయాడు, ఆత్మ పరితాపము పొందింది అని దేవుని యొక్క వాక్యం. ఇక్కడ మనము ఈ వాక్య భాగంలో చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు మొట్టమొదటిగా ఈ యొక్క తెలియబడని దేవునికి జరిగే ఆరాధన ఎక్కడ అంటే ఏదో ఒక అటవిక ప్రాంతం కాదు, అజ్ఞానులతో కూడినటువంటి ప్రాంతము కాదు, ఒక పల్లె ప్రాంతము కాదు, ఒక తీర ప్రాంతము కాదు. మరి ఏథెన్స్ కొరకు ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఇది తెస్సలోనిక ఇది దక్షిణంగా దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ యొక్క ఏథెన్స్ పట్టణం లేక నగరము అని చెప్పబడుతున్నది. అంతేకాకుండా మరి అది లోకములో అతి ప్రఖ్యాతి కలిగినటువంటి నగరాలలో ఒక నగరము అని తెలియచేస్తూ ఉంటూ ఉన్నది ప్రియులారా. ఈ ఏథెన్స్ పట్టణము కొరకు ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇదటండి గ్రీస్కి ఇది క్యాపిటల్గా ఉంటూ ఉన్నది. అంతేకాకుండా ఈ యొక్క ఏథెన్స్ పట్టణానికి 3400 సంవత్సరముల నుండి దీనికి ఒక గొప్ప చరిత్ర ఉంది అని చరిత్రకారులు వ్రాస్తూ ఉంటూ ఉన్నారు ప్రియులారా. అలాగే ఏథెన్స్ నగరము కొరకు ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇది సెంటర్ ఫర్ కల్చర్, ఎంతో చక్కటి నాగరికత కలిగినటువంటి నగరము అని చెప్పబడుతుంది. ఎడ్యుకేషనల్ సెంటర్, అది విద్యకు నిలయమైనటువంటి నగరముగా ఉంటూ ఉన్నది. ఇది ఫిలాసఫికల్గా ఇది ఉంటుంది, వేదాంతపరమైనటువంటి నగరముగా ఉంటూ ఉన్నది. దాంట్లో పాటు ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు బహుదేవత ఆరాధన అక్కడ కలిగినటువంటి పరిస్థితులు ఏథెన్స్ నగరంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ ఏథెన్స్ నగరాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియులారా, ఇక్కడ మరి అతి ప్రాముఖ్యమైనటువంటి ప్రఖ్యాతి కలిగినటువంటి నగరాలలో ఒక నగరం అని మనం పరిచయం చేసుకున్నాం. అంతేకాకుండా అదే లోకములోని అతి ప్రఖ్యాతి కలిగినటువంటిదే కాకుండా ప్రజాప్రభుత్వం అనే రాజకీయ వ్యవస్థ మొట్టమొదటిగా ఏథెన్స్ పట్టణంలో ఏర్పడింది అని చెప్పబడుతున్నది. అంతేకాకుండా ఈ యొక్క ఏథెన్స్ నగరంలో అది ఎటువంటిది అంటే లలిత కళలకు, అలాగే ప్రౌఢమైనటువంటి భాషకు, అలాగే సాహిత్యానికి, విజ్ఞానానికి, శాస్త్రానికి, తత్వ శాస్త్రజ్ఞులకు కూడా ఇది నివాసముగా ఉంటూ ఉన్నది. ఈ ఏథెన్స్ నగరములో ఇంకా గొప్ప ప్రఖ్యాత ఏంటి అని ఆలోచన చేస్తే సోక్రటీస్, ప్లేటో అనే తత్వవేత్తల సొంత ఇది నగరముగా ఉంటుంది ఏథెన్స్ నగరం. అరిస్టాటిల్, ఎపిక్యూరస్, జీనో మరి అక్కడ నివాసం వారు ఏర్పాటు చేసుకున్నారట. అయితే అపోస్తలుడైనటువంటి పౌలు గారి కాలంలో ఇక్కడ రోము దీనిని పరిపాలన చేస్తూ ఉన్నది అని చెప్పబడుతూ ఉన్నది. ఇక్కడ మరి దాని యొక్క వైభవాలు గతంలో ఎంతో వైభవం కలిగి ఉన్నది, అది అంతరించిపోయింది. అయినా అది ఇంకా కళలకు, అలాగే విద్యా వ్యాసంగాలకి కూడా ఏథెన్స్ నగరం కేంద్రముగా ఉంది అని చరిత్రకారులు వ్రాస్తూ ఉంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియులారా. అయితే అటువంటి గొప్ప నగరము, అటువంటి ఫిలాసఫర్స్ ఉన్నటువంటి ఆ నగరము, అది ఎంతో లలిత కళలకు అది కేంద్రమైనటువంటి స్థలము.
ఇటువంటిది ఏ విధంగా ఉంది అంటే ఆ పట్టణమట విగ్రహాలతో అది నిండి ఉన్నది అని అపోస్తుల కార్యాలు ఇక్కడ 17వ అధ్యాయం 16వ వచనంలో రాయబడుతున్నది. కాబట్టి దాని యొక్క దుస్థితి ఏమిటి అంటే విగ్రహారాధన. దేవుని యొక్క ఆజ్ఞ కానీ వాక్యము కానీ ఏ విగ్రహమును కూడా చేసుకోకూడదు, సాగిలపడకూడదు. దానిని ఎవరైతే పూజిస్తారో వారు అటువంటి వారే. వాటికి కన్నులున్నాయి చూడవు, చెవులున్నాయి వినవు, ముక్కు ఉంది వాసన చూడవు, కాళ్ళు ఉన్నాయి నడవవు, నోరు ఉంది మాట్లాడదు. ఇటువంటి పరిస్థితులు దైవ గ్రంథములో రాసిన ఇంత విజ్ఞాన తత్వ మరి ఈ వేత్తలు అందరూ కూడా ఏం చేస్తున్నారంటే బహుదేవతారాధన, పాలిథిజం అనే మాట అక్కడ జరుగుతూ ఉన్నది. విగ్రహారాధన అక్కడ జరుగుతూ ఉన్నది. అంతేకాకుండా పరదేశీయులను ఏదో ఒక కొత్త సంగతి అక్కడ చెప్పాలి, ఏదో కొత్త సంగతి వినాలి అని మాత్రమే వాళ్ళట కాలం గడుపుతూ ఉంటారు. వారి జీవితంలో ఏదో ఒకటి కొత్త సంగతి చెప్పాలి, ఏదో కొత్త సంగతి వినాలి. అది వారికి ఉన్నటువంటి ఆశ. కాబట్టి ఇక్కడ 17వ అధ్యాయం 23వ వచనంలో చూస్తూ ఉంటున్నప్పుడు అపోస్తుడైన పౌలు గారు అంటాడు, నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుంటుండగా బలిపీఠము నాకు కనబడేను. ఆ బలిపీఠము మీద ఏముందంటే తెలియబడని దేవునికి ఆరాధన అని చెప్పబడుతున్నది. ఏమండి, ఇది చాలా విచిత్రంగా ఉంది కదా. ఇది వారు జ్ఞానులా అజ్ఞానులు అంటే నో డౌట్. అసలు వాళ్ళ ప్రపంచంలోని మేధావులు, తత్వవేత్తలు. అటువంటి వారు తెలియబడని దేవునికి ఆరాధన వాళ్ళు చేస్తున్నారంటే ఒక విధంగా ఎంత మూర్ఖత్వం, ఎంత అజ్ఞానములో వాళ్ళు ఇంకా ఉన్నారు అని ఆలోచన మనం చేస్తూ ఉంటున్నాం ప్రియులారా. కాబట్టి వారి పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే ఆధ్యాత్మిక అంధత్వంలో వాళ్ళు ఉన్నారు అనే మాటలు అపోస్తుడైనటువంటి పౌలు గారు చెబుతున్నారు. ఆధ్యాత్మిక అంధకారములో వాళ్ళు ఉంటూ ఉన్నారు. అన్నీ తెలుసు, ఏం తెలుసు అంటే ఏది తెలియదు అంటారు. అన్నీ చెబుతారు, ఏం చెప్పారు అంటే మేము ఏం చెప్పామనే భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. విద్య లేనివాడు పామరుడు అటువంటి పరిస్థితుల్లో ఉంటే ఎవరైనా క్షమిస్తారు. కానీ వీరు అన్నీ తెలిసిన వారు. వాళ్ళ జీవితంలో చివరకు మిగిలింది ఏమిటి అంటే దేవుడెవరో తెలియనటువంటి దేవునికి వాళ్ళు ఆరాధన చేస్తున్నారు. వారి యొక్క ఆధ్యాత్మిక అంధత్వము ఏ విధంగా ఉందో ఈ మాటలు మనకు రుజువు చేస్తూ ఉన్నది ప్రియులారా. అందుకని అపోస్తుల కార్యాలు గ్రంథము 28వ అధ్యాయము 26వ వచనములో చూస్తూ ఉంటున్నప్పుడు వీరట వినుట మట్టుకు వినుచూ ఉన్నారు, కానీ గ్రహింపనే గ్రహింపరు. ఇక్కడ చూచుట మట్టుకు చూచుచున్నారు, కానీ కాననే వారు కానరారు. ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. ఇక్కడ దేవుని కొరకు వింటా ఉన్నారు, ఏం వింటున్నారో గ్రహించటం లేదు. చూస్తూ ఉన్నారు, ఏం చూస్తున్నారు వరకు కనిపించినటువంటి పరిస్థితులు. అందుకనే అపోస్తుల కార్యాలు 28వ అధ్యాయం 27వ వచనంలో అన్నమాట, ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, మనస్సారా గ్రహించి, నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయం ఎలాగ ఉందంటే క్రొవ్వియున్నది అని దేవుని యొక్క వాక్యం. వారు చెవులతో మందముగా విని కన్నులు వారు మోసుకొని ఉన్నారు. అందుకని అనేకమైనటువంటి బలిపీఠాలు కట్టి ఆరాధన చేస్తూ ఉన్నారు. అవి కూడా విగ్రహాలే, నిజమైనటువంటి దేవుళ్ళు కాదు. కానీ మరొక విచిత్రం ఏమిటి, వారి అజ్ఞానము ఏమిటి, వారి అంధకారపు బ్రతుకు ఏమిటి ఆలోచన చేస్తే మరొక బలిపీఠం కట్టి ఒక బోర్డు రాసి పెట్టారు, తెలియబడనటువంటి దేవునికి. ఇది చాలా విచిత్రంగా ఉంది కదా అండి.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదో 4 రకాలు యాసిడ్స్ ఇంట్లో ఉన్నాయి, అన్నింటి మీద పేర్లు ఉన్నాయి, జాగ్రత్త పడ్డారు. కొన్ని ఉన్నాయి వాడగలిగిన పదార్థాలు ఉన్నాయి, మరొక బాటిల్ ఉంది పేరు లేనటువంటి బాటిల్. కొన్ని పనికి వచ్చేవి, కొన్ని ప్రమాదకరమైనవి, కొన్ని పనికిరానివి. వాటితో పాటుగా ఏ పేరు కూడా బాటిల్ మీద రాయలేదని ఒకవేళ ఆ బాటిల్లో ఉన్నటువంటి ఆ లిక్విడ్ ఒకవేళ వాళ్ళు త్రాగితే అదేంటో తెలుసా? సైనైడ్. అది నాలిక మీద ఒక డ్రాప్ వెళ్ళిన వెంటనే నాలిక ఇరగలాగి చనిపోతుంది. ప్రియులారా, ఎంత చరిత్ర కలిగిన, ఎంత తత్వవేత్తలు ఉన్న, ఎంత విజ్ఞానవేత్తలు ఉన్నటువంటి ఈ యొక్క నగరములోనండి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఒకటి తప్పు, విగ్రహారాధన. ఇంకా తప్పు చేస్తూ ఉన్నారు. అది ఏమిటి అని ఆలోచన చేస్తే తెలియబడినటువంటి దేవునికి ఆరాధన వాళ్ళు చేస్తూ ఉంటూ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారో వారికి తెలియనటువంటి పరిస్థితుల్లో వారు జీవిస్తూ ఉంటూ ఉన్నట్టు. ఏదో క్రొత్తది చెప్పాలి, ఏదో క్రొత్తది వాళ్ళు చెయ్యాలి అని ఒక తపన. కాబట్టి తెలియబడని దేవునికి ఆరాధన అనే మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇక్కడ తెలియబడినటువంటి దేవుని ఆరాధన అని బోర్డు పెట్టి చేస్తుంటే అపోస్తుడైనటువంటి పౌలు గారు ఏమంటున్నాడంటే, ఇదిగో తెలియబడినటువంటి దేవుడు కాదు, ఆ తెలియబడినటువంటి ఆ దేవుడే నిజమైనటువంటి దేవుడు అని ఆయన వారి హృదయములో ఉన్నటువంటి అజ్ఞానములో నుండి జ్ఞానయుక్తమైనటువంటి బోధ ఆయన ప్రభు కొరకు ఆయన చేస్తూ ఉంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే నేను ప్రకటన చేస్తున్నాను. ఎంతవరకు మీరు లేనిది మీరు ఇక్కడ ఆరాధిస్తూ ఉన్నారు, కానీ లేని దాంట్లో ఉన్న దేవుడు ఉన్నాడు, ఆయన నేను ప్రకటన చేస్తున్నాను. ఆయన ఎవరు? నిర్గమాకాండములో మోషేతో అంటాడు, నేను ఉన్నవాడను అనువాడను. వాళ్ళు బోర్డు పెట్టినా బోర్డు పెట్టకపోయినా, బలిపీఠము కట్టినా కట్టకపోయినా మన దేవుడు ఎటువంటి దేవుడు? ఉన్నవాడు అనువాడు, అద్వితీయ దేవుడు, సర్వోన్నతుడు, సకల సృష్టికర్త, సమాధానకర్త, పుట్టించేవాడు, పోషించేవాడు, సృష్టి స్థితి లయకర్త. ఎంత గొప్ప దేవుడండి. కాబట్టి ఇక్కడ 14వ సంకీర్తన 1వ వచనములో మనం చూస్తూ ఉంటున్నప్పుడు, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములో చేయవారు. దేవుడు లేడు అనుకునేవారు కొరకు దైవవాక్యం చెబుతున్నది. కానీ ఈ తత్వవేత్తలు దేవుడు ఉన్నాడు అని ఎరిగి నిజ దేవుణ్ణి తెలుసుకోలేక ఊహల్లో ఉన్నటువంటి దేవుడు, తెలియబడని దేవుడు అని ఆరాధన వారు చేసి వారు తప్పు చేస్తూ ఉన్నారు, వారు పాపము చేస్తున్నారు. అందుకే ప్రభు అంటాడు, వారు ఇదిగో చెడిపోయిన వారు, వారు అసహ్య కార్యములు చేయువారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలపు ఆరాధనలో మనము ఏ దేవుని ఆరాధన చేస్తూ ఉన్నామో ఆలోచన చేద్దాం ప్రియులారా. మనుష్యుల జీవితాలు బాబేలు గోపురంగా ఉన్నాయా? భాషలు తారుమారైపోతున్నాయా? ఉద్దేశ్యాలు మారిపోతున్నాయా? తప్పుడు బోధలకు మనము లోబడిపోతూ ఉన్నామా? ఆలోచన చేద్దాం. వాక్యము సొంత మాటలు కాదు. వాక్యము అనగా దేవుని యొక్క వాక్కు సత్యమైనది, యథార్థమైనది, జీవము కలిగినది. నీ వాక్యము నన్ను బ్రతికించాను, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు, బాధలలో నాకు నెమ్మది కలుగు చేస్తున్నది. అటువంటి వాక్యమయ్యున్నటువంటి దేవుని కొరకు అబద్ధపు బోధల, తెలియబడినటువంటి దేవుడా? మన దేవుడు తెలియబడని దేవుడు కాదు, సర్వాంతర్యామి.
విశ్వవ్యాప్తిలో ఆయన వ్యాపించి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం అందుకే అంటుంది, చెవులుండి వినవు. నిజ దేవుని కొరకు తెలియచేస్తున్నప్పుడు వినకపోతే చెవిటి వాళ్ళే. నిజ దేవుని వాక్యంలో చూపిస్తున్నప్పుడు నువ్వు చూడకపోతే కన్నులున్న గుడ్డివాడవే. దేవుని యొక్క వాక్యము హెచ్చరిక చేస్తా ఉన్నది. మానవుడు దేవుని చేత చేయబడ్డాడు. కానీ కొంతమంది యొక్క వితండ వాదం ఏమిటని ఆలోచన చేస్తే, దేవుడు చేసినటువంటి మనుష్యులను మరిచిపోయి ఇక్కడ మనుష్యులు చేసినటువంటి దేవుడుగా పూజలు చేస్తా ఉన్నారు. మరలా జ్ఞాపకం చేసుకుందాం, మనుష్యులు చేసినటువంటి దేవుళ్ళు విగ్రహాలు, జీవము లేనటువంటివి, కదలలేనటువంటివి, నడవలేనటువంటివి, చూడలేనటువంటివి. కానీ దేవుడు చేసినటువంటివి జీవము కలిగినటువంటివి. కాబట్టి వారు విగ్రహాలు చేసి బలిపీఠాలు కట్టి తెలియబడని దేవుని కంటే ఆ తెలియబడినటువంటి దేవుడే ఎవరో కాదు, ఆయన కొరకు మీకు నేను తెలియచేస్తా ఉన్నాను అని అపోస్తుడైనటువంటి పౌలు గారు తెలియచేస్తా ఉన్నారు. స్వామి వివేకానంద ఫిలాసఫర్, ఆయన ఒక దినాన్న ఆయన ఒక దేశంలో మాట్లాడటానికి ఆహ్వానించబడ్డాడట. ఆయన వెళ్ళేటప్పటికి ఒక పెద్ద బ్యానర్ కనిపించింది, లేదా ఫ్లెక్స్ కనిపించింది. ఆ ఫ్లెక్స్ మీద ఈ విధంగా వ్రాయబడినటువంటి కొన్ని మాటలు ఉన్నాయట. ఆ దానిలో ఇక్కడ నో వేర్ గాడ్, నో వేర్ గాడ్, దేవుడు లేడనే ఉద్దేశ్యం. అది పెద్ద అక్షరాలతో రాసి ఉన్నప్పుడట స్వామి వివేకానంద చూసి చదివి నవ్వుకున్నాడట. ఆయన చిరునవ్వుతో ఆయన అక్కడ సభలో ఉన్నటువంటి అనేక మందితో చెప్పినటువంటి మాట, ఆయన వేర్ అనే వాక్యంలో WHERE, నో వేర్ గాడ్, 3 అక్కడ వ్రాయబడ్డాయి. స్వామి వివేకానంద అంటున్నటువంటి మాటలు వేర్ అనే వాక్యములో మొదటి అక్షరం ఏముందో చెప్పండి? ఎస్, W ఉంది. Wకి ముందు లెఫ్ట్ సైడ్ ఏముంది? నో ఉంది. వివేకానంద అంటున్నాడు వేర్ అనే అక్షరములో మొదటి అక్షరము W ఎడమ వైపుకు చేర్చండి అంటే, ఎడమ వైపు కంటే అక్షరం ఎక్కడికి వచ్చింది? నో అనే రాసినటువంటి మాటకు ప్రక్కన వచ్చింది. ఇప్పుడు చదవండి, NO నో, వేర్లో ఉన్న W లెఫ్ట్ సైడ్కి చేసినప్పుడు ఏ మాట అది సమకూర్చబడిందంటే నౌ. వేర్లో W తీసేస్తే HERE, నౌ హియర్ గాడ్. ఇప్పుడు దేవుడు ఇక్కడే ఉన్నాడు. హౌ వండర్ఫుల్, ఎంత ఆశ్చర్యకరమైన మాట. ఒక ఫిలాసఫర్ చెప్పాడండి, దేవుడు లేడా? దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో ఆనుకుంటారు, చెడిపోయారు, అసహ్య కార్యాలు చేస్తా ఉన్నారు. ఏథెన్స్లో తత్వశాస్త్రజ్ఞులు ఉన్నటువంటి, మేధావులు ఉన్నటువంటి చోట అక్కడ అతి దేవతా విగ్రహారాధన ఒక పాపం అయితే అది చేస్తూ, రెండవ పాపం ఏంటంటే అసలు దేవుడు ఎవరో తెలియదు కానీ దేవుడికి దండం పెడతాం. అది ఏమండి, ఎంత హౌ ఫూలిష్ ఇట్, ఎంత విచారకరమైనటువంటిది. ప్రియమైన దేవుని యొక్క బిడలారా, దేవుని యొక్క వాక్యములో ఈ మాటలతో అక్కడ ఉన్న నాస్తికులు అందరూనట సిగ్గుబడి తల ఉంచుకున్నారట. ఇక్కడ లోకములో 3 రకాల వ్యక్తిత్వాలు కలిగినటువంటి వారు ఉన్నారు అనే మాటలు జ్ఞాపకం చేస్తున్నా. ఒకటి, లోకములో ఆస్తికులు అనేవారు ఉన్నారు, అనగా దేవుడు ఉన్నాడు అని వాదించే మనలాంటి వాళ్ళు. రెండవ రకం నాస్తికులు, దేవుడు లేరని వాదించేవాళ్ళు. మూడవ రకం ఉన్నది, వారు మానవతావాదులు. అంటే దేవుడున్నాడో లేదో దానితో వారికి పని లేదు. దేవుడు ఉన్నాడో లేదో వారికి పని లేదు.
కానీ ఇక్కడ 4వ రకం చూస్తా ఉన్నాం, తెలియబడని దేవునికి ఆరాధన చేస్తున్నారు. అదే అండి తెలియబడనటువంటి దేవునికి. ఎవరైనా తెలియబడని దేవునికి ఆరాధిస్తూ ఉంటున్నప్పుడు దేవుని యొక్క బోధలు మరి వింటూ ఉంటుండగా ఏం చేస్తారంటే, తెలియబడినటువంటి దేవుడు ఆయన కాదట, తెలియబడని దేవుడు స్థానములో క్రీస్తు ఉన్నాడట, ప్రభువు ఉన్నాడట, యేసు ప్రభువు ఉన్నాడట, లోక రక్షకుడు ఉన్నాడట అని తెలియబడినటువంటి దేవుణ్ణి విడిచి ఇదిగో తెలుసుకున్నటువంటి దేవుణ్ణి ఆరాధిస్తారు. కానీ వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు, అసలు తెలియబడని దేవుడికే అంటే వాళ్ళు ఎంత మైల్డ్గా ఉన్నారు, ఎంత మబ్బులో ఉన్నారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా చాలా విషయాలు, నాట్ ఓన్లీ ఎథెన్స్ పీపుల్ బట్ వీఆర్ ఆల్సో సంథింగ్ రాంగ్ విత్ సంథింగ్. కొన్ని విషయాల్లో మనము కూడా గుడ్డిగా నడుచుకుంటా ఉంటాం ప్రియులారా, గుడ్డిగా చేస్తూ ఉంటాం ప్రియులారా. కళ్ళతో చూస్తాం, చెవులతో వింటాం. వాడు మంచివాడే, మంచి పనులు చేస్తాడు. 10 మంది వచ్చి వాడు మంచివాడు కాదంటే అవును నీవు మంచివాడు కాదంట. వాళ్ళే మంచి పనులు చేశాడు 10 మంది అంటే అవును వాడేం మంచి పనులు చేశాడు, వాడు చెడ్డ పనులు చేస్తున్నాడని 10 మంది అంటాం. ఇది లోకోక్తి. కానీ దేవుని యొక్క వాక్యారాధన, తెలియబడినటువంటి దేవునికి అనే ఆరాధన టోటలీ రాంగ్ వర్షిప్. అది చేసిన ఒకటే, చేయకపోయినా ఒకటే. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజ దేవుడు రక్షకుడు కొరకు పౌలు గారు అంటాడు, తెలియబడినటువంటి దేవుడికని ఇంతవరకు ఆరాధిస్తూ ఉన్నారు, కానీ ఆ దేవుడి కొరకు నేను ఇక్కడ మీకు తెలియచేస్తా ఉన్నాను అని చెప్పి 17వ అధ్యాయము అపోస్తుల కార్యాలు 24వ వచనములో అపోస్తులుడైన పౌలు గారు అంటాడు, ఇక్కడ మీరు తెలియక ఆరాధించి ఆ దేవుడులో నుండి చేసే దేవుడు అయినటువంటి వ్యక్తి కొరకు నేను మీకు ఏం తెలియచేస్తున్నానంటే, ఆయన ఎటువంటి వాడు అని ఆలోచన చేస్తే జగత్తును అలాగునే అందరి సమస్తమును నిర్మించినటువంటి దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభు అయి ఉన్నాడు. ఒక మాటలో చెప్తే యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. ఇంకా అది ఇదని ప్రసంగం చేయక్కర్లేదండి. యేసు క్రీస్తు ప్రభు, అందరికీ ప్రభు. ప్రభు ఇచ్చే రక్షణ, ప్రజలు అందరికీ కలగబోయే రక్షణ, ప్రభు ఇచ్చే సువార్త, అది అందరికీ ఆయన అందించే శుభవార్త. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో చూస్తే ఆయన భూమికి ప్రభు అయి ఉన్నాడు. హస్తకృతమైన ఆలయములో ఆయన నివసించడం. మనం కట్టిన దేవాలయములో మనుషులే ఉండటం లేదు. దేవుడు ఎక్కడ ఉంటాడండి? దేవుడిని ఉండనిస్తామా మనం? నో. మన సొంత ఆలోచనలు, మన సొంత ఉద్దేశాలతో ఆయన్ని కూడా తరిగి కొట్టేస్తామంట. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో చూస్తే భూమికి ఆయన ప్రభు అయి ఉన్నాడు, ఆకాశానికి ప్రభు అయి ఉన్నాడు. హస్తకృతమైనటువంటి ఆలయాల్లో ఆయన నివసించాడు. ఆయన అందరికీ ఏం కలుగు చేస్తున్నాడు? జీవాన్ని కలుగు చేస్తున్నాడు, ఊపిరిని సమస్తమును దయచేస్తూ ఉంటున్నాడు. మనము ఈ యొక్క మనలో ఎవరికి కూడా ఆయన దూరముగా ఉండేవాడు కాదు. అందుకనే ఆయనకి ఇమ్మానుయేల్ అనే పేరు. గాడ్ బి విత్ us. ఈజ్ వెరీ నియరర్ టు us. ఆయన మనతో ఉన్నవాడు, మనకు దగ్గరగా ఉన్నటువంటి దేవుడు. అందుకే 28వ వచనంలో అంటాడు, మనం ఆయన యందు బ్రతుకుతున్నాం. మనం ఎందుకు బ్రతుకుతున్నాం? గాలి పీల్చుకుంటున్నాం, నీళ్లు తాగుతున్నాం, భోంచేస్తున్నాం కాబట్టి మేము బ్రతుకుతున్నాం. దాని కొరకు కాదండి. ఆయన ఉన్నాడు, ఆయన యందు మనం బ్రతుకుతున్నాం. ఆయనలో జీవం ఉండేను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండాను. ఆయనలో జీవం మనుషులను బ్రతికిస్తూ ఉంటూ ఉన్నది. మనం బ్రతికాం. చచ్చిపోయినాడు చలించడండి, కదలడండి, ఎక్కడేస్తే అక్కడే ఉంటాడు. కానీ మనం చలించుతున్నాం. ఎక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి కూడా ఏం చేస్తున్నాం? కదులుతున్నాం, పరిగెడుతున్నాం, తిరుగుతూ ఉన్నాం, చలించుచూ ఉన్నాం, ఉనికి కలిగి ఉన్నాం. మనం ఎవరమట అండి? వీఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ గాడ్. యోహాను పత్రికలు అంటాడు, మనము ఆయన యొక్క సంతానము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆయన సంతానం అని కవీశ్వరులు కొంతమంది అట తెలియచేస్తున్నారు. మనం దేవుని సంతానము అయ్యి ఉన్నాం. కాబట్టి తెలియబడినటువంటి దేవుడు ఆరాధన అజ్ఞానములో ఉన్నటువంటి వారికి జ్ఞానయుక్తమైనటువంటి మార్గములో
తెలియబడినటువంటి దేవుని నుండి తెలుసుకోవలసిన దేవుడు, త్రిత్వ దేవుడు కొరకు అక్కడ అపోస్తుడైన పౌలు ఆయన బోధ చేస్తూ ఉన్నాడు. 2వ వాక్య భాగం సామెతల గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనంలో చూస్తూ ఉంటున్నప్పుడు, ఇక్కడ ఏథెన్స్ పట్టణములో ఎంతో విద్యావంతులు తత్వవేత్తలను చెప్పుకున్నా కానీ వారి హృదయాలోచనలు ఇక్కడ చెప్తాడు. హృదయాలోచనలు మనుష్యుల వశం, వారి యొక్క ఉద్దేశాలు వారి వశంలోనే ఉన్నాయి, వారి ఆలోచనలు వారి వశంలోనే, తప్ప ఒప్ప కాదు. అలాగనే చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుట యెహోవా వలన కలుగును. చక్కని జవాబు ఇవ్వటం ఎవరి వలన కలుగుతుందంటే దేవుని వలనే కలుగుతుంది. ఒకని నడతలన్నీ కూడా వారి దృష్టికి నిర్దోషంగా కనపడతారు. ఇదిగో దేవత ఆరాధన చేస్తున్నాం, బలిపీఠాలు కట్టాం, తెలియబడని దేవునికి ఆరాధన చేస్తాం, వీఆర్ రైట్ అనుకుంటా ఉంటారు. అంటే వాడు చేసేది వాడికి అది రైటే, కానీ ఎదుటి వ్యక్తికి తీస్తే అది ఈజ్ దే రాంగ్ ఆర్ రైట్? నో డౌట్ ఇట్ ఇస్ క్వైట్ రాంగ్. అది తప్పే, ఎన్నటికి ముమ్మాటికి తప్పే. విగ్రహారాధన తప్పే, తెలియబడని దేవునికి ఆరాధన అది మరీ తప్పే. కాబట్టి దేవుని యొక్క వాక్యం అంటున్నది ఇక్కడ, ఒకరి నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషములుగా ఉన్నాయి, అందుకని వాళ్ళు అలాగే తెలియబడిన దేవునికని ఆరాధిస్తూ ఉన్నారు. ఎందుకని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు విద్య అనేది కొంతమందికి గర్వాన్ని, మేము మేధావులము, మేము తత్వశాస్త్రజ్ఞులము, మాకు తెలియనిది లేదు, మాకు ఒకరికి చెప్పేదేమిటి అనే గర్వంతో ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళు తెలిసిందే చేస్తాడు, కానీ గర్వ హృదయాలు అందరూ కూడా దేవునికి హేయమైనటువంటి వారు. అందుకనే సామెతల గ్రంథంలోని 16వ అధ్యాయములో 6వ వచనములో చూస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండు వానికి మనుష్యులు చెడుతనం నుండి తొలగిపోతారు. మరి ఆ చెడుతనం నుండి మీరు తొలగిపోవాలి, విగ్రహారాధన నుండి తొలగిపోవాలి. తెలియబడినటువంటి దేవుడు కాదు, త్రిత్వ దేవుడు ఉన్నాడని తెలుసుకోవాలంటే దేవుని యందు మీరు భయభక్తులు ముందు కలిగి ఉండాలి అని పౌలు బోధ చేస్తూ ఉన్నాడు. ముగింపుగా 3వ వాక్య భాగంలో చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు మత్తయి సువార్త 13వ అధ్యాయం 44వ వచనం నుంచి 46వ వచనం వరకు ఉన్నటువంటి మాటలు పరలోక రాజ్యము కొరకు ఏ విధంగా ఉందంటే, పొలములో దాచబడినటువంటి అక్కడ మరి ఆ ముత్యమును పోలి ఉన్నట్లుగా చూస్తూ ఉంటూ ఉన్నాం. అదే అంతేకాకుండా పరలోక రాజ్యం పొలములో దాచబడినటువంటి ధనాన్ని, 2 రకాల ధనము దాచబడి ఉంది, ముత్యాన్ని పోలి ఉన్నది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, దాన్ని పొందుకోవాలంటే ఉన్నది అమ్ముకుని దాన్ని కొనటానికి ప్రయత్నం చేస్తూ ఉంటూ ఉన్నారు. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఈ ఉదయకాలపు ఆరాధనలో మన దేవుడు తెలియబడని దేవుడు కాదు, సర్వ సృష్టికి కారణభూతుడు, మానవ జీవితానికి జీవాధిపతి. హృదయాలోచనలు మనుషుని వశము కాదు, దైవ వశములో ఉండాలి. 2వది, మానవుడు దేని కొరకు ప్రయాసపడుతున్నాడు, దేని కొరకు ఆరాధిస్తున్నాడు, దేని కొరకు కనిపెడుతున్నాడు, దేని కొరకు పరిగెడుతున్నాడు అంటే పరలోక రాజ్యం పొందుకోవాలి. అది మంచి ముత్యాల్ని పోలి ఉన్నది. అలాగనే అది పొలములో దాచబడినటువంటి ధనము. దాన్ని పొందటానికి ఎంతో ప్రయాసపడుతున్నారు, దాన్ని అమ్మి దాన్ని కొనటానికి. మన జీవితాల్లో కూడా మన పరలోక రాజ్యాన్ని మనం పొందుకోవాలి అంటే మనం ఏం చేయాలి అంటే, త్రిత్వ దేవుడైనటువంటి ఆ దేవుని లేక క్రీస్తు ప్రభుని ఆరాధించేవారిగా, నిజ ఆరాధికులుగా మనం ఉండాలి. అలా ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మేలుగా కుమరించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయాలకు తలపలకు కావలి ఉండునుగాక. ఆమేన్. నాయందు శుద్ధ హృదయము కలుగచేయుము, నాయంతరంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము, నీ సన్నిధానములో నుండి
నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నిరక్షణానంద మోనాకు మారలా పుట్టించుము. సమాతి గల మనసు కలుగ చేసి నన్ను దృఢపరచుము. ప్రియులారా, ప్రార్థన, ప్రభు ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రార్థింతము. పరిశుద్ధుడా, నీకే వందనాలు. ప్రభువా, ఇదిగో నీ వాక్యమును తండ్రి ఆశీర్వదించి దీవించి వాక్యానుసారముగా మేము జీవించటానికి కృప చేయండి. ఈ పునరుద్ధాన ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కొక్కరి కొరకు, ప్రతి కుటుంబం యొక్క ఆశీర్వాదాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా. అలాగే ప్రభువా, ఎండల యొక్క తీవ్రతను తగ్గించండి, చల్లటి వాతావరణంలోనికి ప్రవేశపెట్టండి. నాయనా, బలహీనులైనటువంటి వారిని బలపరచండి, స్వస్థపరచండి. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలు పరలోకపు దీవెనలతో నింపండి. ప్రభువా, ఇదిగో తండ్రి, పరీక్షలు రాస్తున్న బిడ్డలకు జయం ఇవ్వండి. అలాగనే ప్రభువా, నీట్ ఎగ్జామ్ రాసినటువంటి వారు నా తండ్రి, ప్రభువా, ఇదిగో ఇంకా అనేక పరీక్షలు రాసినటువంటి బిడ్డలకు కూడా జయము కలుగు చేయమని ప్రార్థనలు చేస్తూ ఉన్నా. ఇంటర్వ్యూస్లో తోడుగా ఉండండి, ఉద్యోగ ప్రయత్నాల్లో తోడుగా ఉండండి. వారి యొక్క రీఓపెనింగ్ డేస్ కొరకు ప్రార్థిస్తున్నాం, అడ్మిషన్స్ కొరకు నాయన ప్రార్థన చేస్తూ ఉంటున్నాము తండ్రి. అలాగనే ప్రభువా, ఇదిగో చంటి బిడ్డ తల్లుల కొరకు, యవనస్తుల కొరకు, వృద్ధులైన వారి కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాము తండ్రి. నిరాశ నిస్పృహలో ఉన్న వారిని ఆదరించండి, ధైర్యపరచండి, బలపరచమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాము తండ్రి. స్వదేశ విదేశాల్లో ఉన్నటువంటి కుటుంబాలను, ప్రయాణాల్లో ఉన్న వారిని కూడా ఆశీర్వదించండి నా తండ్రి. దేవా, ఇదిగో తండ్రి, నీ పరలోక సంతోష సమాధానాలు ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరికి నిండుగా మెండుగా దయచేసి మీరు మహిమ పొందమని యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడను గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరును గాక. మా దిన ఆహారం నేడు మాకు దయచేయము, మా ఎడల అపరాధం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధంలోని తేక కీడును తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీవు తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. ఆమేన్. 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 మేళనీయేచు దేవుని స్తుతించు సర్వ సృష్టియు, ముతించు మోక్ష సైన్యము, పితృపుత్ర శుద్ధాత్మల